మొదలు పెట్టుకుందాము. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, నీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మరి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధిలో ప్రభా మరి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు. మరి లైవ్లో మాతో కూడా ఎవరెవరైతే వర్షిప్ చేస్తున్నారో తండ్రి వారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా ఆరాధన నీకు యోగ్యకరంగా ఉండటానికి మా హృదయాలను సరిచేయండి ప్రభా. నీతో కూడా ఐక్యపరచండి తండ్రి ప్రభా. నీలో లేని వారము తండ్రి ప్రభా ఒకానొక రోజున తండ్రి ప్రభా మరి పారవేయబడతాం తండ్రి ప్రభా, కాల్చివేయబడతాం తండ్రి ఎండిపోయిన తీగల వలె. మరి అట్లా కాకుండా తండ్రి మా జీవితాలను ప్రభా నీతో కూడా తండ్రి అంటు పెట్టుకొని ఉండటానికి, ఫలించడానికి సహాయం దయచేయండి. మరి మా పాటల ద్వారా తండ్రి మహిమ కేవలం నీవే పొందుకోవాలి ప్రభా. మరి వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరిని సంధించమని అడుగుతున్నాం తండ్రి. మరి ఈ కొద్ది విన్నపాలు తండ్రి నీ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా, నా ప్రాణమా సన్నుతించుమా, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరవకుండా మరి అన్ని విషయంలో మరి ఆయన మనకు క్షేమమును కలుగ చేస్తూ మనల్ని పోషిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ పాడుకుందాం. దోషములన్నీయు క్షమించును, ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీయు క్షమించును, ప్రాణ విమోచకుడు. శాంత దేవుడు నిత్యము కోపించడు, శాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నుతించుమా, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మరి నూతన క్రియలతో నూతన మేళ్లతో అనుదినము తృప్తిపరుస్తున్న ప్రభువును మనము చెల్లిస్తూ మరి మన యందు నీతి క్రియలను జరిగించుచున్న న్యాయమూర్తికి వందనాలు చెల్లిస్తూ కూడా కలిసి పాడుకుందాం.
తోడుండును దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును. సర్వయుగములలో సజీవుడు సరిపోల్చగలనా నీ సామర్థ్యము కొనియాడతగినది నీ దివ్య తేజము ప్రభా అటువంటి గొప్ప దేవుని కేవలము నిన్నే ధ్యానిస్తున్న ప్రాణమున్నంత వరకు నిన్నే ధ్యానిస్తాను ప్రభు అని అందరం కూడా మనము పాడుకుందాము. అందరూ చప్పట్లు కొట్టి మన దేవుని ఆరాధిద్దాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా మరి మరణము గెలిచిన బహువీరుని చూస్తూ మనం కూడా ఈ సంఖ్యలను మరి ఈ శ్రమలను జయించడానికి శక్తిని పొందుకుంటాము. మరి ఆయన వైపుకు చూస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగించుకుంటాము. స్థుతులతో దుర్గములు స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యములు నడిపించువాడవు నీవే స్థుతులతో దుర్గములు స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుధీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా మరి బహుతరములకు మనకు శోభాన్ని చేసిన దేవునికి మన జీవితంలో నెమ్మది కలిగించు ఆయన బహు బలముతో మన శక్తులను అణిచివేయడానికి మనందరికీ శక్తిని కలిగించు మన వందనాలు చెల్లించుకుంటాము. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే
శత్రువున నచిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు చప్పట్లు కొడుతూ పాడుకుందాం. సరిపోచగలనా నీ సామర్థ్యముతో కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం అందరం కూడా నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం 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 నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. అందరూ అదే విధంగా తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మహోన్నతుడా, కృపైన తండ్రి, సర్వశక్తిమంతుడా, సార్వభౌమాధికారైన మా దేవ, సమస్తమును మీ యొక్క సన్నిధిలో ప్రభా మా తండ్రి ఉంటున్నవి నాయన. సమస్తమును మీ చేతిలో ఉంచుకున్న దేవుడు, సమస్తము మీదను ఆధిపత్యం కలిగిన దేవుడవు మనైన, సర్వమును మాటతో మాత్రమే సృజించిన గొప్ప దేవుడవు మనైన, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రివి, సమాధానకర్త, అధిపత్యమైన దేవుడవు తండ్రి. అవును నాయన, మా స్థుతుల మీద మరి తండ్రి మీ సింహాసనం స్థిరపరిచే దేవుడు. స్తోత్రం నాయన ప్రభా, స్తుతినందదగిన దేవుడవు, స్తోత్రార్హుడవు, అద్వితీయుడవు మనైనా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుడవు నాయన మరి తండ్రి. మిమ్మల్ని మేము కలిగి ఉండుట ప్రభా ఎంత గొప్ప భాగ్యము తండ్రి. మీకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ మరి తండ్రి. సర్వమును ప్రభా మరి తండ్రి ఏలుచున్నటువంటి దేవుడవు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మనైనా మా అందరి కోసం ప్రభా అంత గొప్ప దేవుడవై ఉండి కూడా మరి తండ్రి నీ ప్రియ కుమారుని మా కొరకు ఆయన భూమి మీదకి పంపి ప్రభా ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ప్రభా కార్చి మరి తండ్రి మా యొక్క రక్షణార్థమై ప్రభా మమ్మల్ని మనైనా మరి తండ్రి రక్షించుకోవడానికి ప్రభా మరి తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క తలలు వంచి మిమ్మల్ని మనని ఆరాధిస్తున్నాం. మీకే వందనాలు తండ్రి. గొప్ప దేవా, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. మనైనా కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడవు నాయన ప్రభా. సర్వమును మనైనా మరి తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడవు ఇండి ప్రభా మరి తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడవు ప్రభా. మీ యొక్క దీర్ఘ శాంతుని బట్టి, దయాళుత్వం బట్టి, మంచితనం బట్టి ప్రభా మరి తండ్రి మీ యొక్క సాత్వికం బట్టి మనం స్తుతిస్తుంటున్నాం, మనం మహిమపరుస్తుంటున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము అల్పులం, అయోగ్యులం, ఎందుకు పనికిరానిమైన మమ్ముని ప్రభా మీరు ఇంకా ప్రేమిస్తుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే మనైనా మన తండ్రి మీరు కార్చినటువంటి ఆ రక్తమును ప్రభా బట్టి మేము పరిశుద్ధులుగా చేయబడిన నమ్ముచున్నాం. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, అయితే మనైనా మా యొక్క ఈ దైనందిన మన తండ్రి జీవితంలో సాంక్టిఫికేషన్ ప్రాసెస్లో ప్రభా మీ యొక్క ఆత్మశక్తిని నడిపింపును మనైనా మీ యొక్క గొప్ప కృపను మాకు దయచేసి ప్రభా మీరే మమ్మల్ని మనైనా మీ యొక్క మార్గంలో నిలబెట్టి నడిపించి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని సంపూర్ణులుగా చేయగలిగిన దేవుడు మీరు మాత్రమే తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ మన తండ్రి ఇంతవరకును ప్రభా మా యొక్క ఆరాధనలో ప్రభా మీరు ఎంతగానో మన తండ్రి మా మధ్య సంచరించి ప్రభా మా యొక్క ఆరాధనను స్వీకరించుంటున్నారని నమ్ముచున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మనైనా మన తండ్రి ముందున్నటువంటి కాలంని ప్రభా మీ సన్నిధిలో అభ్యర్థించున్నాం. గొప్ప దేవ మీ యొక్క దాసుని విసిలో చాటును మరుగుపరుచుకొని మాకు కావాల్సినటువంటి మన అనుదిన ఆహారం మాకు దయచేయండి ప్రభా. మన తండ్రి మాలో మీకు విరోధమైన వాటిని ప్రభా మేము విడిచిపెట్టినట్లుగాను ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లుగాను ప్రభా మీ యొక్క మార్గంలో నడిచినట్లుగాను ప్రభా మీకు ఇంకెక్కువ దగ్గరైన జీవితం కలిగి జీవించినట్లుగాను ప్రభా మరి తండ్రి మిమ్మల్ని ఆనుకొని ప్రభా మిమ్మల్ని హత్తుకొని జీవించే జీవితాలను అలవర్చుకోవడానికి నీ ప్రభా ఈ యొక్క వాక్యమును ప్రభా మా యొక్క హృదయాల్లోకి మీరే పంపి మనైనా మరి మమ్మల్ని పరిశుద్ధీకరించి అవునైనా మీ మాట వలన ప్రభా మరి తండ్రి మేము పరిశుద్ధపరచబడగలం తండ్రి. అటువంటి పరిశుద్ధమైనటువంటి మీ వాక్కు చేత మమ్మల్ని మరణ మీరే మరి తండ్రి సంధించి
ప్రభావ మా యొక్క జీవితాలను ప్రభావ ఒక మెట్టు ఇంకా ఎక్కువగా మీకు దగ్గరగా చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే సమర్పించుకుంటూ మాకు కావాల్సిన మరి వినగలిగిన చెవులను మరి గ్రహించగలిగిన మనసును మనం దయచేయమని వేడుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి అతి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మరి ఆయన నామాన్ని ప్రస్తుత చేసే గొప్ప కృపను అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో పోయిన మాసం ఈ మాసం 2 మాసాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఏమిటంటే గత మాసంలో మరి అమెరికా దేశము ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంది. మరి ఈ మాసంలో భారతదేశం ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోబోతుంది. దేవునికి మహిమ కలుగుగాక. సో అంటే ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని మరి అద్భుతమైన రీతిలో సెలబ్రేట్ చేసుకోవడం, ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చి మరి ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించినటువంటి దేశాలుగా ఈ 2 దేశాలను మనం చూస్తాం. సహజంగా ప్రజాస్వామ్యానికి అలవాటు పడినటువంటి ప్రజలు దేవుడు కూడా ప్రజాస్వామ్యంలో నుంచి వస్తే బాగుంటుందేమో అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు. అంటే దేవుడిని కూడా ప్రజలు ఎన్నుకొని ప్రజలకు ఇష్టం వచ్చినటువంటి దేవుడుని ఆరాధన చేసుకుంటా ఉంటే అలా చేస్తున్నారు ఆల్రెడీ కదా. ప్రజలు ఎవరికి వాళ్ళు ఎన్నుకొని వారికి నచ్చినట్లుగా ఒక దేవుడిని సృష్టించుకొని మరి ఆ దేవుని ఆరాధన చేసుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ సార్వభౌమాధిపతి అయినటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన ప్రజాస్వామ్యానికి మరి అనుగుణంగా ప్రవర్తించేటటువంటి దేవుడు కాదు. ఆయన ఆల్రెడీ సార్వభౌముడు, స్వయంభవుడు. ఆయన మరి అన్నిటిపై అధికారము కలిగి ఆల్రెడీ ఏలుతున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఆయన రాజ్యము అద్భుతమైనటువంటి రాజ్యము, స్థిరపరచబడినటువంటి రాజ్యము, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాజ్యము, అది నిరంతరము కొనసాగేటటువంటి అద్భుతమైనటువంటి రాజ్యం, దేవుని యొక్క రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్దాం. మరి మనం గత కొద్ది వారాలుగా దైవ సంకల్పం అనేటటువంటి సిరీస్ని మనం ఆరంభించుకొని మరి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని సందేశాలను ధ్యానం చేసే వరకు నాకు జ్ఞాపకం ఉందా? అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను, తెలుసుగా మీకు. మీరు రెడీగా ఉండాలి సమాధానంతో. 3 అయిపోయినాయి, 4వది అంటున్నారు. 4 అయిపోయి 5వది అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే మీరు క్యాచప్ చేయలే. సరే, 4 అయిపోయి 5వ సందేశంలోకి వెళ్తున్నాం. మరి 5వ సందేశము ఎంతమంది ఈ సిరీస్ ఇష్టపడుతున్నారు? ఈ సిరీస్ని అందరూ దాదాపుగా ఇష్టపడుతున్నారు. మా భార్య తప్ప అందరూ చేతులు ఎత్తారు, తను మాత్రం చేతులు ఎత్తలా. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ సిరీస్ని. ఎందుకంటే సార్వభౌమాధిపతి అయిన దేవుడు
అనంతుడైనటువంటి దేవుని గురించి మనం ధ్యానం చేయటం, అది కూడా పరిమిత సమయంలో అనంతుడైనటువంటి దేవుని గురించి ధ్యానం చేయటం, మరి ఒకసారి అర్థం చేసుకుంటే ఎంత కష్టమో కదా. అది కూర్చుని వినేటటువంటి వారికంటే ఇక్కడ నిలబడి బోధించే వారికి అర్థమవుతుంది కదా. అంటే అంత అద్భుతమైనటువంటి అనంత జ్ఞాని గూర్చి ఇంత కొద్ది సమయంలో మనం వివరించడం, నేర్చుకోవటం, అయినా మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎంతో ప్రోత్సాహకరముగా మన జీవితాలకు, మరి ఆయన్ని గూర్చి మరింతగా తెలుసుకోవడానికి, తర్వాత మనం ఎంత తెలుసుకున్నామో ఆయన మన గురించి తెలుసుకోవడానికి కూడా ఎంతో ఉపకరించేటటువంటి సందేశాలు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు సార్వభౌమాధిపతి అనేటటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం సిఎస్ లూయిస్ ఇన్స్టిట్యూట్లో పబ్లిష్ చేయబడినటువంటి ఒక ఆర్టికల్ అన్నమాట. ఆర్టికల్లో ఉన్నటువంటి స్టోరీ ఇది. అంటే రియల్ టైంలో ఒక ఇవాంజలిస్ట్, అలాగే ఆథర్, మరి స్పీకర్ అయినటువంటి కెన్ గాబ్ అనేటటువంటి ఆయన జీవితంలో ఆయన స్వానుభవంగా అనుభూతి పొందినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని ఆ ఆర్టికల్లో షేర్ చేసుకున్నారు ఆయన. అంటే గమనించినట్లయితే ఆయన కెన్ గాబ్ అనేటటువంటి ఆయన తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ఆ సమయంలో డేటన్ ఒహాయో అనేటటువంటి ప్లేస్లో మరి I-75లో ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భం అది. కుటుంబం అంతా అనుకున్నారు, ఓకే ఆకలేస్తుంది, ఎక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగుదామని చెప్పి. ఎందుకంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నారు, మార్గ మధ్యంలో ఉన్నారు. రెస్టారెంట్ దగ్గర ఆగారు. ఆ రెస్టారెంట్ మరి అక్కడ గ్యాస్ స్టేషన్ కూడా ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. మరి కుటుంబం అంటే తన భార్య, పిల్లలు రెస్టారెంట్కి వెళ్ళారు. కెన్ గాబ్ కొంచెం కాళ్ళు సాగుతాయి అని చెప్పి అట్లా నడుద్దామని చెప్పి ఆ గ్యాస్ స్టేషన్ వైపు వెళ్ళారు ఆయన. వెళ్ళినప్పుడు గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంది. అప్పట్లో మరి సెల్ ఫోన్స్ లేనటువంటి దినాలు అవి, పే ఫోన్స్ ఉన్నటువంటి రోజులు అవి. ఎక్కడ పెడితే అక్కడ పే ఫోన్స్ పెట్టి ఉండేటటువంటి దినాల్లో ఫోన్ రింగ్ అవుతుంది. అటు ఇటు చూశాడు ఆయన, ఎవరు లేరు, రింగ్ అవుతూనే ఉంది, ఏమైనా ఎమర్జెన్సీ కాలేమో అని చెప్పి అది ఆన్సర్ చేశాడు ఆయన. అయితే అవతల నుంచి ఆపరేటరు లాంగ్ డిస్టెన్స్ కాల్ టు కెన్ గాబ్ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈయనకేం అర్థం కాల, అటు ఇటు చూస్తున్నాడు. అంటే ఏమైనా కెమెరాలు ఉన్నాయా ఏంటి ఇక్కడ, ఎవరన్నా నేను ఇక్కడ ఉండటం చూసి కాల్ చేస్తున్నారా అని చెప్పి హీ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ ఇక్కడ ఏం కెమెరాలు లేవు కదా అని చెప్పి అటు ఇటు చూసి ఓకే ఏం కెమెరాలు లేవు అని చెప్పి అప్పుడు స్పందించి దిస్ ఇస్ కెన్ గాబ్ అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అవతల నుంచి ఒక వాయిస్, ఒక లేడీ మాట్లాడుతుంది. ఆమె మిస్టర్ గాబ్, నా పేరు మిల్లీ, నేను హ్యారిస్బర్గ్ పెన్సిల్వేనియా నుంచి నేను కాల్ చేస్తున్నాను. అయితే నేనెవరో నీకు తెలియదు, కానీ నా ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే నేను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకుని మరి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నాకు ఎప్పుడో గతంలో టీవీలో నిన్ను చూసినటువంటి జ్ఞాపకం. అయితే ఆ జ్ఞాపకంలో ఈ సిచ్యుయేషన్, నేను ఉన్నటువంటి సిచ్యుయేషన్లో నాకు అనిపించింది ఏంటంటే నేను ఒకసారి కెన్ గాబ్తో మాట్లాడితే నాకేమైనా సహాయం చేస్తాడేమో నేను ఉన్నటువంటి ఈ స్థితి నుంచి అని చెప్పి ఆమె ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తుంది. ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి అనుకుంది. కానీ ఆయన ఎలా కాంటాక్ట్ చేయాలో ఆమెకు తెలియలే. ప్రార్థన చేసిన, ప్రభు నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను, మరి ఎలా అని చెప్పి ఒక పెన్ను పేపర్ తీసుకుంది. ఏవో నెంబర్లు కనపడుతుంటే ఆ నెంబర్లు రాసుకుంది పేపర్ మీద. ఏం నెంబరు ఏమిటో ఆమెకి ఏం తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ కొద్దీ కొన్ని నెంబర్స్ నోట్ చేసుకుని ఆ నెంబర్కి డయల్ చేసింది ఆమె. ఎక్కడో హ్యారిస్బర్గ్ పెన్సిల్వేనియా నుంచి కాల్ చేస్తే ఈయన ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాడు, లాంగ్ డిస్టెన్స్ కాల్ని.
అయితే ఆమె ఏమంటుందంటే, ఇది నా సిచ్యుయేషను, నేను ఈ సిచ్యుయేషన్లో ఉండి నాకు అసలు నేను ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు, నాకు ఏదో ర్యాండమ్ నెంబర్ ఏదో దొరికితే దానికి కాల్ చేస్తున్నాను, ఇదిగో ఆపరేటర్ ఎప్పుడైతే ఇదిగో కెన్గాబ్ లైన్లో ఉన్నాడని చెప్పాడు, నాకు చాలా సంతోషం వేసింది అని చెప్పి ఆమె అంటుంది. ఆ సమయంలో అని బై ద వే నువ్వు కాలిఫోర్నియా నీ ఆఫీస్లోనే ఉన్నావా అని చెప్పి అడుగుతుంది ఆమె. అసలు కాలిఫోర్నియాలో నాకు ఆఫీసే లేదు, నేను ఆఫీస్లో ఎందుకు ఉంటాను, అయినా నువ్వు కాల్ చేస్తున్నావు, నేను ఎక్కడికి కాల్ చేస్తున్నావు నీకు తెలీదా అని అడిగాడు. ఎందుకంటే ఆయన ఉండేది యోకామా వాషింగ్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ యోకామా అనేటటువంటి ప్లేస్లో ఉంటాడు ఆయన. అయితే ఈమె ఏదో రఫ్గా కాలిఫోర్నియా అనుకుంది ఆమె, నీ ఆఫీస్లో ఉన్నాం. సరే నేను ఆఫీస్లో లేను, ఇక్కడ డేటన్ ఒహాయోలో ఉన్నాను అన్నాడు. డేటన్ ఒహాయోలో కంటే ముందు సరే అయితే ఆఫీసులో లేకపోతే ఎక్కడున్నావు అంది. అంటే ఇట్లా నేను ట్రావెల్ చేస్తున్నాను, నువ్వు నమ్మవు, నేను అసలు ఇక్కడ పే ఫోన్ అటెండ్ చేస్తున్నాను కాలనీ అని చెప్పి అంటున్నాడు. అయితే అక్కడ ఏం చేస్తున్నావు అంటే నేను ట్రావెల్లో ఉన్నాను. సరే లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే, ఆమె ఆయనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఎవరో తెలియదు, నంబర్ తెలియదు. బహుశా ఒకవేళ నెంబరు టీవీలో చూసినా ఎక్కడ నెంబర్ ఉంటుంది, దారిలో నెంబర్ ఉంటుందా, ఉండదు. ఆయన ఇంటి నెంబరో లేకపోతే ఆఫీస్ నెంబరో ఏదో ఉంటుంది, అది కూడా తెలియదు ఆమెకి. కానీ చూడండి ఒకసారి ఈ సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే కొన్ని మూమెంట్స్ని అంటే దేవుడు ఏ విధంగా ఎలక్ట్రిఫైయింగ్ సెన్స్తో సార్వభౌమాధిపతి అయినటువంటి దేవుడు కొన్నిసార్లు జోక్యం చేసుకుని మన జీవితంలో ఆయన కలుగు చేసుకునేటటువంటి విధానాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అసలు అది ఒళ్ళు గగురు పొడిచేటటువంటి సన్నివేశంగా అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ లోకంలో ఎన్నో నెంబర్లు, కొన్ని మిలియన్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్లో, ఎన్నో కాంబినేషన్స్ ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్లో ఏదో ఒక నెంబర్కి ఆమె కాల్ చేయటం ఏంటి, ఆ నెంబరు ఎక్కడో ఒహాయోకి వెళ్ళడం ఏంటి, ఒహాయోలో ఆ టైంలో రెస్టారెంట్కి వెళ్దామని ఆయన ఆగి ఆ ఫోన్ అటెండ్ చేయడం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మరి ఆలోచన, దేవుని యొక్క సర్వజ్ఞాని, ఆయన సార్వభౌమాధిపత్యాన్ని ఇక్కడ సుస్పష్టంగా మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మరొక మాటలో చెప్పాలంటే మరి ఆ అద్భుతమైనటువంటి అనుభూతితో ఆయన పే ఫోన్ దగ్గర నుంచి బయటకు వచ్చి, అంటే దేవుడు ఎంతగా జోక్యం చేసుకుంటాడో మనుషుల జీవితాల్లో అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ మరి రెస్టారెంట్లో ఉన్నటువంటి వారి దగ్గరికి, తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఏంటంటే నేను ఎక్కడున్నానో దేవునికి తెలుసు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. మనం ఎక్కడున్నామో, ఏ క్షణాన, ఏ సమయంలో ఏం చేస్తున్నామో ఆ సార్వభౌమాధిపతి అయిన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 10:29, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సార్వభౌమాధిపతి దేవునికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి టెస్ట్మెంట్గా ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా. ఒక పెన్నీకి దొరికేటటువంటి 2 పిచ్చుకలు విషయంలో దేవుడి ఎరగకుండా అవి నేల పడవు అని చెప్పి అంటున్నాడంటే, సృష్టిలో శ్రేష్టమైనటువంటి జీవులుగా దేవుడు నిన్ను నన్ను సృజించి ఉన్నాడు కదా. అంత శ్రేష్టమైనటువంటి జీవులమైనటువంటి మన విషయంలో ఇంకా ఎంత జోక్యం చేసుకుంటాడో ఒకసారి ఆలోచన చేశారా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ సెంచరీలో జూయిష్ కల్చర్లో ఉన్నటువంటి మరి ఆ సిచ్యువేషన్కి వెళ్ళి ఆలోచన చేస్తే, ఈ పిచ్చుకలు ఆ రోజుల్లో మరి చాలా చీప్గా దొరికేటటువంటి మార్కెట్ ప్లేస్లో దొరికేటటువంటి ఒక ఇవన్నమాట. దానిని ప్రభు వారు ఉపమానంగా తీసుకుని జ్ఞాపకం చేసుకొని మరి వాటి విషయంలోనే ఆ తండ్రి మరి ఆయనకి తెలియకోకుండా అవి నేలన పడవు అని చెప్తున్నాడంటే, నీ విషయంలో నా విషయంలో ఇంకా ఎంత
శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించమని చెప్పి ఒకసారి ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మైన్యూట్ విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా ఉద్దేశించి ఒక స్టేట్మెంటు ఒకటి చెప్తారు. ఆయన అదేంటంటే, నేను ఎంతో కాలంగా జీవిస్తున్నాను, మరి నా జీవితంలో నన్ను బాగా కన్విన్స్ చేసినటువంటి మరి ఒక సత్యం ఏంటంటే, దేవుడు మనుషుల జీవితాల్లో జోక్యం చేసుకుని ఆయన ప్రభుత్వం చేసేటటువంటి విధానం పిచ్చుకల విషయంలోనే ఆయన అంత శ్రద్ధ వహించి ఉంటే, సామ్రాజ్యాలు నిలబడాలి అంటే ఆయన సహాయ సహకారాలు లేకుండా నిలబడతాయా అని చెప్పి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దానికి ప్రూఫ్గా ఆయన కోట్ చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువని ప్రయాసము వ్యర్థము అనేటటువంటిది చాలా స్పష్టమైనటువంటి వాక్యము. దానికి రుజువు నేను దాన్ని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. చరిత్ర అంటే ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఇష్టం ఉంది పేదది. ఎందుకంటే చాలా డేట్స్, నేమ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చరిత్రని ఎక్కువగా ఇష్టపడరు చాలామంది. కానీ నాకు బాగా ఇంట్రెస్ట్. డేట్స్ గుర్తున్నా, పేర్లు పెద్ద గుర్తున్నా లేకపోతే చరిత్ర తెలుసుకోవాలని చెప్పి బాగా ఆసక్తి చిన్నప్పటి నుంచి ఉండేది. అందుకే పెద్దవాళ్ళ దగ్గర బాగా చరిత్ర చెప్తారు పెద్దవాళ్ళు. అంటే మా చిన్నవాళ్ళు కానీ లేకపోతే తల్లిదండ్రుల దగ్గర అంత చొరవగా మనం వెళ్ళి మన చరిత్ర ఏంటి అని చెప్పి అడగం. కానీ నానమ్మో, అమ్మమ్మో ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మన కథ ఏంది అని చెప్పి అడిగితే చక్కగా కూర్చోబెట్టి తీరిగ్గా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు కదా. అలా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అన్నమాట అలా తెలుసుకోవడం. మరి ఒక ఇన్సిడెంట్స్ని, అంటే కొన్ని ఇన్సిడెంట్స్, చరిత్రలో కొన్ని ఇన్సిడెంట్స్ని జ్ఞాపకం చేయాలని. అదేంటంటే, ఏప్రిల్ 30, 1789 జార్జ్ వాషింగ్టన్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి దినం అది. అంటే అమెరికా దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా. మరి ఆ రోజున న్యూయార్క్ నగరంలో జరిగినటువంటి సంఘటన అది. ఎందుకంటే అప్పటికి ఇంకా క్యాపిటల్ సిటీ అనే వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేయబడిన లేదు. ఆయన ఒక బైబిల్ తెప్పించి ఓపెన్ చేసి దాని మీద చేయి ఉంచి ప్రమాణం చేస్తూ మరి ఆ ఆఫీస్ని ఆయన టేక్ ఓవర్ చేసినట్లుగా చూస్తాం. అంతేకాకుండా ఆ మొట్టమొదటి ఇనాగరల్ ఆ సెరమనీలో ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఆయన క్రోడీకరించినటువంటి మాటలను మనం గమనించినట్లయితే, మరి సార్వభౌమాధిపతి అయినటువంటి దేవుని యొక్క హస్తము ఈ దేశానికి ఏ విధంగా తోడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చిందో ఆయన జ్ఞాపకం చేస్తారు. అంతేకాకుండా ఈ సర్వంపై అధికారం కలిగినటువంటి ఈ దేవుడు మరి ప్రజలందరిపైన ఆయన ప్రభువుగా ఉన్నటువంటి వాడు. ఆయనే మనందరికీ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆయన ప్రొవిడెన్షియల్ ఎయిడ్ అనేది లేకోకుండా మనము జీవించలేము. తర్వాత మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చింది అంటే అది కేవలము ఆయన కలుగు చేసుకొని మనకి, అంటే ఆయన సార్వభౌమాధిపత్యాన్ని ఆయన స్పష్టంగా మొట్టమొదటి ఇనాగరల్ అడ్రస్లో జ్ఞాపకం చేయడాన్ని గమనించాలి. దేవుని స్తోత్రం. అయితే దానికి ముందు అసలు ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అమెరికన్ ప్రెసిడెంట్స్ యూజువల్గా యుద్ధ భూమిలో అడుగుపెట్టి వచ్చినటువంటి వారు ఉన్నారు. మ్యాక్సిమం వాళ్ళే, ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కాకుండా దాదాపుగా కదా. అంటే ఈ ప్రెసిడెంట్ కూడా యుద్ధ భూమిలోకి తన తల్లి పంపించేటప్పుడు ఒక మాట అంటుంది, దేవుడు మాత్రమే మన నమ్మకము అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు కొడుక. మరి నిన్ను నేను ఆయనకు అప్పగిస్తున్నాను. రహస్య ప్రార్థన యొక్క విధిని నువ్వు ఎన్నడూ కూడా విస్మరించవద్దు అని చెప్పి ప్రార్థించి అతని యుద్ధ భూమిలోని పంపించిందండి. జార్జ్ వాషింగ్టన్ యొక్క ప్రతిమలను, అంటే ప్రసిద్ధిగాంచినటువంటి ప్రతిమలను కనుక గమనించినట్లయితే ఎక్కువ మోకరించి ఉన్నటువంటి ప్రతిమలు, ఫేమస్
పోర్ట్రేట్స్ ఎక్కువ కూడా ఆయన మోకాళ్ళ మీద ఉన్నటువంటి కనిపిస్తూ ఉంటాయట. కారణం ఏంటి తెలుసా? అంటే ఆయన ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటటువంటి అలవాటు కలిగినటువంటి గొప్ప నాయకుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అంత ప్రార్థన అలవాటు ఉండబట్టేనేమో ఆయన యుద్ధరంగంలో 1755 సంవత్సరం జూలై మాసంలో జరిగినటువంటి ఒక బ్యాటిల్, మొనాంగ హేలా అనేటటువంటి ఆ బ్యాటిల్లో దాదాపు 1500 మంది సైనికులు ఉంటే అందరూ చుట్టుపక్కల, అంటే ఈయన పక్కన ఉన్నటువంటి వారందరూ టప 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 రాలిపోతున్నటువంటి సిచ్యువేషన్ అది. కేవలం 30 మంది మాత్రం సైనికులు మాత్రం మిగిలారంట ఆ యుద్ధంలో. అందులో జార్జ్ వాషింగ్టన్ ఒకడు. దేవుని స్తోత్రం. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, జార్జ్ వాషింగ్టన్ అప్పుడు గుర్రం మీద ఉన్నప్పుడు 2 గుర్రాలు ఆల్రెడీ పడిపోయినాయి అంట. ఈయనకి మాత్రం ఇంకేం కాల. తర్వాత ఆయన వేసుకున్నటువంటి యుద్ధ కోట్ ఉంటుంది కదా, అది దాంట్లో నుంచి 4 బుల్లెట్లు దూసుకుపోయి ఉన్నాయి, కానీ ఈయనకేం కాల. గమనించండి, ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఎంతగా అతన్ని ప్రొటెక్ట్ చేసి ఉన్నాడో ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, 15 సంవత్సరాలు తర్వాత, ఈ బ్యాటిల్ అయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఏ ప్రదేశంలో అయితే ఈ జరిగిందో ఆ ప్రదేశాన్ని ఒకసారి విజిట్ చేయడానికి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అమెరికన్ ఇండియన్ అతను అంటే ఆ ట్రైబ్కి ఆయన చీఫ్ అట, ఆయన ముఖ్యుడు, నాయకుడు. మరో మాటలో చెప్పాలంటే ఆయన ఈయన ఎదుర్కొని ఈయన గుర్తుపెట్టాడు. ఎందుకంటే ఆ 1757 సంవత్సరం 1755 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో ఈయనకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారిలో ఈ నాయకుడు ఉన్నాడంట. జ్ఞాపకం చేస్తాను, ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఫాలో అవ్వండి. అయితే ఆయన చెప్పినటువంటి మాట, ఈయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము ఇట్లా యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మేము ఒక యవనస్తుని చూసాము. ఆ యవనస్తుని మేము బాగా టార్గెట్ చేశాము. ఎందుకంటే అంత 1500 మంది అంతమంది ఉండగా మేము ఆ యవనస్తుని ప్రత్యేకంగా నా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన ట్రూప్ని నేను పెట్టి, అతన్ని మాత్రం మీరు టార్గెట్ చేయండి అని చెప్పిన ఒక ట్రూప్ని నేను ప్రత్యేకంగా పెట్టాను. అయినా కానీ ఆ యవనస్తుడు తప్పించుకున్నాడు. నేను అనుకుంటాను అది ఆ యవనస్తుని యొక్క చాకచత్యం వలన లేకపోతే చాతుర్యం వలన అది జరిగిందని నేను అనుకోవట్లేదు. ఏవో శక్తులు అతను తోడుగా ఉండి అతను ప్రొటెక్ట్ చేసాయని నేను నమ్ముతున్నానని చెప్పి. ఎందుకు అతను టార్గెట్ చేశారంటే, ఆ రోజున యావరేజ్ సైనికుడు ఉన్నటువంటి హైటు 5 అడుగుల 1 అంగుళం అంట. కానీ జార్జ్ వాషింగ్టన్ 6 అడుగుల 2 అంగుళాలు ఎత్తున్నాడంట. అంటే ఆబ్వియస్గా ఒకవేళ నిలబడి ఉంటే మొట్టమొదటి కనిపించేవాడు ఎవడు? ఈయనే. మొట్టమొదటి టార్గెట్ ఈయనే. అందుకే ఇతను కూడా ప్రత్యేకమైన ట్రూప్ని పెట్టి, అదిగో ఇతగాడు ఏదో కొంచెం తేడా కనపడుతున్నాడు, ముందు ఇతను వేసేయాలని చెప్పి కొంతమందిని పెట్టినా మరి దేవుడు అతన్ని తప్పించినట్లుగా ఇతగాడు ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడే గుర్తించాడు. ఇతను ఏమంటున్నాడంటే, అంటే ప్రాఫిటిక్ వాయిస్తో అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గ్రేట్ స్పిరిట్ ప్రొటెక్టెడ్ దిస్ యంగ్ మ్యాన్ అండ్ గైడెడ్ హిస్ డెస్టినీ అని చెప్తూ, he will become the chief of nations and people yet unborn will hail him as the founder of a mighty empire అని అంటాడు ఆయన. చూడండి, అది ఎప్పుడు ఇంకా అప్పటికి ఆ రెవల్యూషనరీ వార్ జరగలేదు, అప్పటికి ఇంకా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదు. అంటే దాదాపు 17 సంవత్సరాల ముందు సంఘటన అన్నమాట ఇది. ఆ తర్వాత ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, వన్ ఆఫ్ ద వర్సెస్, ఒక వర్స్ బైబిల్లో నాకు ఎప్పుడు కూడా మెదిలేటటువంటి ఒకటి ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం నిరుత్సాహం వచ్చినా, లేకపోతే వెనకడుగు వేయాలనిపించినా, ఏదైనా సందేహం వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా, నాకు ఇమ్మీడియట్ జ్ఞాపకం వచ్చేటటువంటి వర్స్ ఏంటంటే 16:9 సామెతలు 16:9.
ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకుని యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవునికి మహిమ కలుగునాక. సంభవ్ ఎందుకో ఆ వాక్యం అంటే నాకు బాగా నమ్మకం అన్నమాట. ఎందుకంటే మన హృదయంలో మనం కొన్ని యోచించుకుంటాం, కానీ మన నడతను స్థిరపరిచేటటువంటి వాడు దేవుడే. దేవుని స్తోత్రం కలుగునాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని చూస్తూ ఉంటాం. ఈతరాని వారు పూల్స్లోనో లేకపోతే ఎందులోనో పడి చనిపోతూ ఉంటారు. తాను రక్షించుకోలేనటువంటి పిల్లలు అబ్యూస్ చేయబడతాన్ని మనం వింటూ ఉంటాం. తాగుబోతుల డ్రైవింగ్కి ఇన్నోసెంట్ బలైపోవటాన్ని గమనిస్తూ ఉంటాం. తర్వాత ఎంతోమంది లక్షల్లో లేకపోతే కోట్లలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ప్రతిరోజు తినటానికి ఒక ముద్ద లేనటువంటి వారిని కూడా ఎంతోమంది గురించి వింటూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు ఈ లేఖనముతో అసలు దీన్ని ఎలా సరిచేయాలి, ఎట్లా పోల్చుకోవాలని అనిపిస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని మనం అనుకోవచ్చు, కానీ నడతలను స్థిరపరిచేటటువంటి వాడు ఆయన. దీన్ని ఎలా రిలేట్ చేసుకోవాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అయితే నేనైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఎందుకు దేవుడు మరి పిచ్చుకలు నేలను పడితే అని తెలియకోకుండా జరగదు అని చెప్తున్నటువంటి దేవుడు ఇన్నోసెంట్ పీపుల్ ఈ విధంగా బలి అవుతుంటే ఎందుకు ఆయన పట్టించుకోడు అనేటటువంటి ఆలోచన రాకపోద్దంటారా? వస్తూ ఉంటుంది, మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకు ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోవాలి, ఎందుకు ఎంతమంది ఆకలితో చనిపోవాలి, ఎందుకు మరి ఈ కరోనా వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేకపోయారు, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయా? అసలు ఎందుకు కరోనా వ్యాధి రావాలి? వస్తుందా ఇలాంటి ప్రశ్న? స్వేచ్ఛగా ఇంతకు ముందు లేనట్లుగా ప్రశాంతంగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వాతావరణం నెలకొల్పి ఉంది. హాయిగా కుటుంబ సమేతంగా రోడ్ల మీద తిరిగే అవకాశం కోల్పోయామే. వీకెండ్ వస్తే మరి ఎంతో తగలేసుకునేటటువంటి పరిస్థితి లేదే ఇప్పుడు అని ఎంతమంది బాధపడుతున్నారు కదా. ఎందుకు దేవుడు పిచ్చికి కింద పడిపోతే ఆయన తెలియకుండా జరిగినటువంటి దేవుడు ఎన్ని లక్షల మంది నేల రాలిపోతుంటే కనికరం లేదా ఆయనకి అని అనిపించకపోతుందా? ఇట్లాంటి ప్రశ్నలు రాకుండా ఉంటాయి మన మైండ్లోకి. దేవుని బిడ్డలారా, సో ఇఫ్ హీ ఈజ్ ఆమ్నిపోటెంట్ అండ్ ద వర్డ్ సావరెన్ మీన్స్, మనం జ్ఞాపకం చేస్తాం, ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్, అండ్ దట్ దెర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు హిజ్ అథారిటీ. ఆయన అథారిటీకి ఏదైనా లోపడింది ఏమైనా ఉంటుందా? కరోనా ఏమైనా పెద్ద గొప్ప విశేషం ఆయనకి? ఒక్క మాట చెప్తే అది పారిపోదు. ఎందుకు ఈయన మనకు అర్థం కాదు. ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి మనకు అర్థం కాదు. ఇక్కడే చాలామంది స్టక్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి ప్రశ్నల మధ్యలో కూరుకుపోయి అర్థం కాని అయోమయ స్థితిలో జీవిస్తూ ఉంటారు. అయితే ఈ దుస్థితిలో అసలు ఈ దుస్థితిలో ఎలా ఉండాలి మనం? నాకు తెలిసి అసలు విషాదం లేనటువంటి జీవితం ఉందా అని అనిపిస్తుంది. బాధలు లేకోకుండా ఎవరన్నా ఉన్నారా? భూతార్థం వేసినా కనపడరు. ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ప్రతి ఒక్కరూ అనుభూతి పొందుతూనే ఉన్నారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్స్ టు గుడ్ పీపుల్ ఆల్వేస్. అదేంటో ఎప్పుడు చూడండి మంచి వాళ్ళకి ఇట్లాంటిది ఎందుకు జరుగుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయా మనకి ఎప్పుడన్నా కదా, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ నోయింగ్, వై డు దీస్ థింగ్స్ హ్యాపెన్? సో ఐ క్యాంట్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ ఒకసారి వెనకడుగు వేసి వెనక్కి వచ్చి ఆయన సరైనటువంటి దృక్పథాన్ని మనం గమనించాలి. ఇలా చూస్తే
అర్థం కాని పిక్చరు కొంచెం వెనక్కి వచ్చి చూస్తే ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా నేను ఉదాహరణతో చూపించాను మీకు, జ్ఞాపకం ఉందా? అంటే పర్స్పెక్టివ్ మారిపోతుంది ఒకసారి మనం వెనక్కి వచ్చి చూసినప్పుడు. దేవుని కూడా మనం ఆ విధంగా క్లోజప్లో చూస్తే ఎంటైర్ పిక్చరు మనకి, ఆ పెయింటింగ్ దాంట్లో ఉన్నటువంటి ఇదేంటో మనకు తెలియదు. అందుకే వీ హ్యావ్ టు జూమ్ అవుట్ అవర్ సెల్స్. అర్థం కానప్పుడు ప్రశ్నలు వేసుకుని బుర్ర బాదుకుని మదన పడుతూ కూర్చోవటం కంటే అడుగు వెనక్కి వేసి అసలు ఏంటి అని చెప్పి ఆలోచన చేసి దేవుని సన్నిధిలో మెడిటేట్ చేసేటటువంటి ద్వారా ఉండాలి. ఇక్కడ ఒక థాట్ చెప్పి ఒక అబ్జర్వేషన్. వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ అన్స్టాపబుల్ బుల్లెట్ మీట్స్ అండ్ ఇన్పెనట్రేటెడ్ వాల్? దూసుకుపోయేటటువంటి బుల్లెట్ మరి ఛేదించలేనటువంటి గోడకు తగిలిన సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది ఆ సందర్భంలో? ఒకసారి ఇప్పుడు ఆలోచన చేశారా? ఈ థియలాజికల్గా ఎలా కలపబడిందంటే అందులో చదివినటువంటిది సావరెంటీ ఆఫ్ గాడ్ అండ్ ద ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్కి రిలేట్ చేయబడింది ఈ విషయం. అంటే అన్స్టాపబుల్ బుల్లెట్ ఏమో ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్ గాను, మరి ఛేదించలేనటువంటి గోడేమో గాడ్ సావరెంటీగా చెప్పబడినటువంటిది. ఆ ఇచ్చిన ఎనాలజీ అన్నమాట. చూడండి, మన ఆలోచన అంటే ఫ్రీ విల్ అంటే ఏంటండి? దేవుడు స్వేచ్ఛగా మరి కొన్ని నిర్ణయాలు చేసుకోవడానికి కానీ, కొన్ని సరైనటువంటి మార్గంలో నడవటానికి దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛగా మనం ఇచ్చినటువంటి జీవితం అది ఫ్రీ విల్ కదా. ఎందుకంటే మనల్ని దేవుడు ఫ్రీ విల్తో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఎందుకు బ్యాడ్ టైమ్స్ గుడ్ పీపుల్కి ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా సందర్భాలు అర్థం కాదు. ఇది చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఎందుకంటే చాలాసార్లు మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం పుట్టింది, మనం నివసించేది యుద్ధ భూమిలో అనేటటువంటి విషయం మనం గ్రహించం. యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్లో మనం పుట్టాం, బ్యాటిల్ ఫీల్డ్లో మనం జీవిస్తున్నాం అనేటటువంటి విషయం ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? నా దగ్గర యుద్ధం ఏముంది, అంత బ్రహ్మాండంగా ఉంది కదా అని అనుకుంటాం, కానీ అసలు యుద్ధ భూమిలో ఉన్నామంటే విషయం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. యుద్ధం ఎవరికంటే మంచికి చెడుకు మధ్య యుద్ధం. అది ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. మంచికి చెడుకు మధ్య ఉండేటటువంటి యుద్ధం. ఆ రెంటికి మధ్య యుద్ధంలో, ఆ క్రాస్ రోడ్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం, మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమిత్రులారా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఒక సర్వే ఎన్నో మార్లు చేయబడినటువంటి సర్వేలో చాలా కొద్ది మంది మాత్రమే సాతానుడు ఉన్నాడని నమ్ముతారంట. చాలా ఎక్కువ మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు. దేవుడు దెయ్యం రెండు ఉన్నాయని ఎంతమంది నమ్ముతారు? దేవుడు ఉన్న మాట ఎంత వాస్తవమో సాతానుడు ఉన్నటువంటి మాట కూడా అంతే వాస్తవం. ఎప్పుడైనా మీకు అనుభూతి ఉందో లేదో తెలియదు, కానీ నాకు చిన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, అసలు దేవుని అనుభూతి కంటే కూడా దెయ్యం అనుభూతి నాకు ప్రత్యేకంగా చిన్నప్పుడే పొందుకున్నా. అంటే అనుభూతి అంటే ఏదో దెయ్యం పట్టింది అనుకునేరు, అది కాదు సుమి. కృష్ణా జిల్లా మేడూరు అనేటువంటి గ్రామంలో ఆరుబయట వేసవికాలం అలా పడుకున్న మంచాలు వేసుకుని 3-4 మంచాలు ఉన్నాయి పక్కన. ఏంటి చక్కటి అంటే నిండు పౌర్ణమి ఆ రోజున ఆరుబయట అలా పడుకుంటే ఎవరో ఎక్కి గుండెల మీద ఎక్కి తొక్కుతూ అంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. నాకేం కళ్ళు తెరిచి చూసే నేను పండు వెన్నెల వీడెవడో నా మీద ఎక్కి నన్ను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అరుస్తున్నా, తోయడానికి ప్రయత్నం చేస్తున్నా, నా చేతులు వెళ్తున్నాయి కానీ ఆడికి కదట్లా. తర్వాత నా శక్తి సరిపోవట్లేదని చెప్పి నా పక్కన మా ఫాదర్ గాడి నిద్రలో ఉన్నారు, లేపడానికి ప్రయత్నం చేస్తున్నా, అరుస్తున్నా, నా మాట బయటికి రావట్లా, చెయ్యి చాస్తున్నా, ఆ చెయ్యి వెళ్ళట్లా పక్కకి. అటువంటి సందర్భం ఎలా ఏంటి అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ఎవరో వచ్చి వాడిని తోసినట్లుగా నేను స్పష్టంగా చూశాను. వాడి కింద పడిపోయి
లేచి అటు పక్క నుంచి అటు వెనక్కి వెళ్ళిపోయాడు, మా ఇంటి వెనక్కి పోయాడు అటు. నా కళ్ళ ఎదురు నేను స్పష్టంగా చూస్తున్నా, అంటే మనిషి కాదు కానీ ఏదో రూపం నాకు తెలియదు, వెళ్తానట్టు చూస్తున్నా. తెల్లారు లేచి మా ఫాదర్ చెప్పి, ఏంది రాత్రి అంత అరుస్తున్నాను, లేపడానికి ప్రయత్నం చేస్తాను, మీరు లేవరేంటని. అంటే నేను అరుస్తున్నాను అనుకున్నాను కానీ నా మాట బయటికి రావట్లేదనే సంగతి నాకు గ్రహించలే. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఉనికి ఎంత వాస్తవమైందో సాతాను యొక్క ఉనికి కూడా అంతే వాస్తవమైంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఈ విషయాన్ని మరి సరిగ్గా అర్థం చేసుకోరు. అంటే సాతాను అనగానే వాడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు గమనించినట్టయితే లూసిఫర్ అండి కదా, ఒకప్పుడు దేవుని దగ్గర అద్భుతంగా ఎలిగినటువంటి వాడు, దూతగా ప్రధాన దూతల్లో ఒకటిగా ఉన్నటువంటి వాడు. మరి అటువంటి వాడు మరి పడద్రోయబడి సాతానుగా, మరి డెవిల్గా, దెయ్యంగా, లేకపోతే బీస్ట్గా, లేకపోతే అక్యూజర్గా ఇలా పిలువబడుతున్నటువంటి వాడు. యోహాను సువార్త 10:10 ఒక మాటను చూస్తాం. ఒక మాట మనకు బాగా ఇష్టం అందులో, ఆ 10:10. అదేంటంటే, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ మాట అంటే బ్రహ్మాండంగా మన అందరికీ ఇష్టం. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి ఒక మాట ఉంది సరే, దీన్ని అసలు పట్టించుకోము, దాన్ని పక్కన పడేస్తాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. అంటే వీడు దొంగగా వస్తున్నాడంట. ఎవడాడు? సాతాను. దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి, హత్య చేయడానికి వాడు వస్తున్నాడు. సో అంటిల్ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎనిమీ, మనకి అసలు ఎందుకు ఈ బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి, ఈ చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది ప్రియమైన వల్ల. అందుకే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అన్నమాట. సిఎస్ లూయిస్ అంటాడు కదా, ఒక ఓటు నీ పక్షంగా వేయబడింది, ఒక ఓటు ఏమో నీకు వ్యతిరేకంగా వేయబడింది, ఇంకొక ఓటు నీ చేతిలో ఉంది, నువ్వు వేసే ఓటు మీదే మరి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటాడు సిఎస్ లూయిస్. అంటే ఏంటి నీ వేసి, అంటే మన పక్షంగా వేయబడిన ఓటు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరి మన పక్షంగా ఓటు వేసేది ఆయన. మనకు వ్యతిరేకంగా వేయబడిన ఓటు గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు నీకు. కానీ మనం వేయాల్సిన ఓటు ఏంటంటే, అది నువ్వు నీ పక్షముగా ఉన్నటువంటి వానికి నువ్వు ఓటు వేస్తున్నావా, నీ పక్షంగా లేనటువంటి వాడికి నువ్వు ఓటు వేస్తున్నావు అనేటటువంటి విషయం పైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ప్రభు అంటాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు దేవుడు ఎటర్నిటీని ఇవ్వాలనుకుంటున్నప్పుడు మరి ఈ మార్గంలో నువ్వు వేసే ఓటు ఎటర్నిటీకి నడిపిస్తుంది. కానీ నిత్య జీవములోనిక నిత్య మరణంలోనిక అనేది నీ చేతిలో ఉంది ఆ ఓటు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం ఇదే సతమతం అవుతూ కొన్ని ప్రశ్నలు వేసుకుని ఎందుకు అసలు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి చాలా సతమతం అవుతున్నటువంటి సిచ్యుయేషన్లో అయితే మన ఎదురుగా ఉన్నటువంటి చాయిసెస్ ఏంటంటే, అయితే దేవుడు జోక్యం చేసుకోవాలని అనుకోవాలి, లేదా మనము దేవుని పక్షంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే నా భావం ఏంటంటే, దేవుడే జోక్యం చేసుకుని ప్రతిదీ కూడా నడిపించాలి, లేదా నేను ఆయన పక్షంగా ఉన్నాను అంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, పరలోకమందు ఉన్న నా తండ్రి నాకు ఎప్పుడూ సహాయం చేస్తున్నాడు, ఆయన పక్షంగా నేను చేయాల్సింది కూడా నేను చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండటం మరొక ఆలోచన. అంటే ప్రతిదీ దేవుడు వచ్చి చేయాలని అనుకోవటం కాకుండా, దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు, నేనేం చేయాలి, ఎందుకంటే నేను దేవుని పక్షంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతిదీ దేవుడు ఎందుకు ప్రతిదీ ఆయనే ఎందుకు జోక్యం చేసుకొని కొన్ని చూస్తాం. ఉదాహరణకి ఎవరైనా పడిపోయి ఉన్నారనుకోండి రోడ్డు మీద, అరే ఏంటి ఎట్ట పడిపోయాడు, దేవుడు ఏంటి ఎట్ట వదిలేశాడు, ఏంటి ప్రతిదీ దేవుడే.
ఏంది ఆ గతి ఏంటి అట్ట అయిపోయింది అని చెప్పి ఆలోచన. నువ్వేం చేస్తున్నావు ఆ సమయంలో అక్కడ? అది చూసి ఎవాల్యుయేట్ చేయడానిక, దేవుడిని ఎవాల్యుయేట్ చేయడానిక నేను ఇక్కడ పెట్టిన దేవుడు? నీవేం చేస్తున్నావు ఆ సమయంలో? ఆ పడిపోయినాడు కూర్చి ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఆలోచించామా? 100కి 99 సార్లు నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. మరి మీరు ఎంతమంది ఎక్కువగా అక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ మరి బహుశా నేను 1% అట్లా ఆగి నేనేమైనా చేయగలనా అని చెప్పి ఆలోచిస్తానేమో. కానీ 99% వెళ్ళిపోతూ ఉంటాను. దాదాపుగా అందరూ అదే సిచ్యువేషన్లో, ఇది నాది కాదులే, ఇంకొకళ్ళు నా వెనక ఎవడో వస్తాడులే అని వెళ్ళిపోయే రకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా, అమెరికాలో ఒకప్పుడు నేను చదివిన స్టాటిస్టిక్స్లో 4,60,000 మంది అనాథులు ఉన్నారంట, ఆర్ఫన్స్ ఉన్నారంట. అదే సమయంలో 4,60,000 సంఘాలు ఉన్నాయంట అమెరికాలో. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుంటే అసలు ఈ సమస్య ఉంటుందా? కానీ దేవుడి వైపు చూస్తాం, ఏంది దేవుడు పట్టించుకోడు వెళ్ళని అని చెప్పి అడుగుతూ ఉంటాం. దేవుని ప్రతినిధిగా ఇక్కడ నిన్ను పెడితే నువ్వు పట్టించుకోకుండా దేవుని వైపు చూసి ఏంది ఈయన పట్టించుకోడు అని అనుకోవటం ఎంత దురదృష్టకరమో కదా. మరి లిసా అనేటటువంటి ఒక ఆమెకి 3 ఆడపిల్లలంట. 3 ఆడపిల్లలు కలిగినటువంటి ఆమె, అంటే రచయిత కూడా ఆమె. అయితే ఊరికి కథలు రాయటం కాదు, ఆమె ఏం చేయాలనుకుంటుందో అది రాస్తుందంట యూజువల్గా. సో 3 ఆడపిల్లలు, దాదాపు 9, వారి పెద్ద ఆడపిల్ల మహా అయితే 9 సంవత్సరాల వయసు ఉంటుందట. అటువంటి సమయంలో 2 పిల్లలను ఆఫ్రికా నుంచి 2 మగపిల్లల్ని అడాప్ట్ చేసుకుందంట. చూడండి, 1కి 100 సార్లు ఆలోచన చేసి, ఎందుకంటే వాళ్ళేం పెద్ద పిల్లలు, ఆమె అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు. 3 ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లోకి పెద్ద పిల్లల్ని ఎవరినో తీసుకొస్తే ఎలా ఉంటుందో లేజాకి తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు ఆమె అబ్యూస్ చేయబడింది. 1కి 10 సార్లు ఆలోచన చేసి దేవుని సన్నిధిలో గోజాడి అప్పుడు నిర్ణయం చేసుకుని వాడిని తీసుకొచ్చి పెట్టుకుందంట ఇంట్లో. ఆమె తీసుకొచ్చి పెట్టడం మాత్రమే కాదు, అది పుస్తక రూపంలో రాసి ఆమె నివసించినటువంటి షార్లెట్ అనేటువంటి పట్టణస్తులని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ ఆఫ్రికా దేశంలో ఏ ప్రాంతం నుంచి ఆమె తీసుకొచ్చిందో ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఈ ఉన్నటువంటి వారందరూ అడాప్ట్ చేసుకునేట్లు చేసిందంటే దేవుని స్తోత్రం. అంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విధానం గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో ఇది నాది కాదులే, దేవుడు చూసుకుంటాడులే అనేటటువంటి దృక్పథం మనందరం కలిగి ఉంటాం. వన్ ఆఫ్ ద గ్రేట్ వేస్ గాడ్ షోస్ హీ కేర్స్ ఈజ్ త్రూ అస్. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఆయన ఈ లోకాన్ని కేర్ చేయాలని శ్రద్ధగా చూసుకోవాలని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. మరి ముగింపులో నేను చెప్పాలనుకునేటువంటి మాట ఏంటంటే, we all have lot of questions. అయితే we can question God's sovereignty or we can celebrate it. నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే నీ జీవితాంతం నువ్వు ప్రశ్నలతోనే నీ జీవితం ముగిసిపోతుంది. కానీ సెలబ్రేట్ చేసుకోవటం మొదలుపెట్టినట్లయితే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చేయగలిగేది ఏంటో నువ్వు చూస్తావు. ఏ సిచ్యువేషన్లో ఏ విధంగా ఈ సార్వభౌమాధిపతి అయిన దేవుడు నన్ను వాడుకోవాలి అనుకుంటున్నాడో నువ్వు ఇన్వాల్వ్ అవుతావు ఆ సిచ్యువేషన్లో. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు సార్వభౌమాధిపతి అయిన దేవుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు లోబడేటటువంటి నీవు నేనేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గమనించారు? ఇప్పుడన్నా మనం ఏం చేస్తామంటే, దేవా నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు ఇది ఈ కార్యం అరుస్తూ దేవుని సన్నిధిలో చెయ్యి అని చెప్పి కమాండ్ చేస్తూ ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నావా? నేను కూడా చాలాసార్లు చేస్తే నోరు ముసుకరా అని చెప్పి దేవుడు సైలెంట్గా ఉన్నటువంటి సందర్భాలు లేకపోలేదు. కమాండ్ చేసి యేసు నామములో అని చెప్పి ఎంత గట్టిగా కమాండ్ చేసి చేసినా జరగలా. ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు నేను, ఆయన కాదు కదా. ఆయన ప్రూవ్ చేసుకోక్కర్లేదు. అయితే యోబుకి
ఇట్లాగే చాలా సందేహాలు ఉన్నాయి. ముగింపులో చెప్తున్నాను, దగ్గరికి వచ్చేసాను, క్లోజ్ చేసుకుపోతాను. ఆయనకున్న సందేహాలు మామూలుగా ప్రశ్నలు ఉంటాయి సహజంగానే. దేవుని దగ్గరికి వెళ్ళి నిర్భయంగా ప్రశ్నలు అడగచ్చు. అయితే తిరిగి ఆయన ప్రశ్నిస్తే నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా అనేది ఒకసారి ఆలోచించుకుని మరి వెళ్ళి ప్రశ్నలు అడగాలి. నేను ప్రశ్నించాలి అనుకునేటటువంటి ప్రతి వారు కూడా యోబు గ్రంథం 38, 39, 40 అధ్యాయాలు చదివి అప్పుడు వెళ్ళి ప్రశ్నించాలి దేవుని దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే నేను చాలా సందర్భాలు నిరుత్సాహపడిపోయి మరి అంటే దేవుని యొక్క పర్స్పెక్టివ్ని మళ్ళీ రీకాల్కులేట్ చేసుకోవడానికి ఈ అధ్యాయాలు ధ్యానం చేసినటువంటి సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ప్రీతిని బట్టి గమనించండి. ఏమంటాడంటే, నేను ర్యాండమ్గా చదువుతాను. 38వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యెహోవా సుడిగాల్లో నుంచి వచ్చాడని చూడండి. ఎలాగో యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చింది. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెబుతున్న వీడెవడు? 3వ వచనం, పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నలా చెప్పుము. 13వ వచనం, నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? 19వ వచనం, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? 24వ వచనం, వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద సఖముఖములను వ్యాపించును? 39వ అధ్యాయం 1వ వచనం, అడవిలోని కొండ మేకలు ఈయన కాలము నీకు తెలియనా? 9వ వచనం, గురిపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? 25వ వచనం, డేగ నీ జ్ఞానము చేతని ఎగురునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా? 38, 31వ వచనం, 32వ వచనం, కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షికకు కట్లను విప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? 34వ వచనం, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? చూడండి, దేవుడు అడిగే ప్రశ్నకు, ఒక్కొక్క ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయి ఏదో బ్లాంక్ అవుతుందంటే అట్లా బ్లాంక్ అయిపోయి ఇక నీ దగ్గర ఏం సమాధానం ఉంది అంటే 40వ అధ్యాయం అంటాడు కదా, ఆక్షేపణను చేజూచువాడు సర్వశక్తులు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలని అని చెప్పి దేవుడు అడుగుతుంటే అప్పుడు యోబు దేవునితో ఏమంటున్నాడు తెలుసా? చిత్తగించును నాయన, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని, అంటే మరో మాటలు చెప్పాను, నోరు మూసుకుంటున్నాను నేను, ఇంకోసారి నీ సన్నిధిలో నోరెత్తి ప్రశ్నించను నేను అని చెప్పి చివరిగా సమాధానం చెప్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, నేను సత్యమును ప్రకటించడానికి, బోధించడానికి కమిషన్ చేయబడినటువంటి వాడు. అందుకే వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. యు ఓన్లీ హ్యావ్ వన్ ఆప్షన్ when it comes to a sovereign God, that is, you have to submit yourself to him. సార్వభౌమాధిపతి దేవుని ఎదుట మనం సాగిలపడి మనం లోపరుచుకొని ఆయనకి అప్పగించుకోవాలి తప్ప తోక జాడించి ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదు. సో ఒక చిన్న స్టోరీ చదివానండి, 2 ముక్కల్లో చెప్పేసి ముగిస్తాను. ఒక జనరల్, ఆర్మీ జనరల్, ఆయన చెప్పినటువంటి మాటను ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తాడంటే, మేము వాదించుకుంటాం. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే 10 మంది కూర్చుని వాదించుకుంటాం. ఏకగ్రీవంగా నిర్ణయం జరగదు ఎప్పుడు కూడా. వాదించుకుని చివరికి సెల్యూట్ చేసుకుంటాం అన్నాడు. అంటే అంత వాదనలో కూడా చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుని ఆ సెల్యూట్ అనేది ఉంది చూసారా, అంటే ఏంటంటే వారి అధికారాలకి వారు లోబడుతున్నట్లు. దేవుని యొక్క సార్వభౌమాధిపత్యం విషయంలో కూడా ఒకవేళ ప్రశ్నలు ఉన్నాయా అడుగుదాం. కొన్ని సంఘాల్లో వాదించుకుని విడిపోయే వారిని చూస్తాం, కానీ
వాదించుకుని అసలు వాదన ఎందుకు ఉండాలో తెలుసా? ఉండాలి, సంఘాల్లో వాదనలు ఉండాలి. ఒక విషయం మీద ప్రతి ఒక్కరు తలాడించేసి వెళ్ళిపోకూడదు. తలాడించేసి వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తర్వాత చాటుగా మాట్లాడుకుంటారు. అట్లా కాకుండా ఏదైనా ఉంటే అక్కడే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి వాదించాలి. ఏమైనా ఉంటే వాదించి ఇది కాదు నా అభిప్రాయం ఇది అని తేటతెల్లంగా మాట్లాడినప్పుడే మనము బలపరచబడతాం, ఆత్మీయంగా స్థిరపరచబడతాం. వాదన లేకోకుండా ఈ బలం అనేది ఉండదు. దేవుని సన్నిధిలో కూడా ఈ సార్వభౌమాధిపతి అయిన దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. నీకు సందేహాలు ఉన్నాయా? డెఫినెట్గా నా దగ్గరికి రా. అయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒకవేళ ప్రశ్న ఇస్తే నువ్వు సిద్ధంగా ఉండాలి, హృదయం వెళ్ళాడచ్చు. సార్వభౌమాధిపతి దేవుడు ఆయన సన్నిధిలో ఒకవేళ వాదనలు ఉంటే వాదన వినిపించి చివరికి ఏం చేయాలంటే, నాయనా నీ సార్వభౌమాధిపత్యానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను తప్ప నన్ను నేను లోపరుచుకుంటున్నాను నాయన అని చెప్పి సబ్మిట్ చేసుకుని దేవుని సన్నిధిని ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు దీవించుకున్నాక ప్రార్థించుకున్నాను. దయమేడిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియపరలో ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై ఎన్నెన్ని స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, నీవెంత ఉన్నతుడు, ఎంత సర్వభౌమతిపైన దేవుడువో మరొకసారి నీ లేఖనము ద్వారా మరి మాతో మాట్లాడినటువంటి విధానానికై మీకు వందనాలు తండ్రి. 2 పిచ్చుకలు నేలం పడితే నీకు తెలియకోకుండా జరగదని చెప్పి నువ్వు చెప్పి ఉన్నావు. మా తల వెంట్రుకలన్నీ కూడా లిఖించబడి ఉన్నాయని చెప్పి చెప్తున్నావు. అంటే ఎంత మైన్యూట్ విషయంలో నీవు సృష్టించినటువంటి సృష్టిలో చాలా చిన్నదిగా అల్పముగా ఎంచబడేటటువంటి దాని విషయంలో కూడా నువ్వు అంత శ్రద్ధ వహిస్తూ ఉంటే, సృష్టిలో క్రౌన్గా చేసినటువంటి ఈ మానవజాతి విషయంలో నువ్వు ఇంకెంత అద్భుతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నావో అవగాహన చేసుకునేటటువంటి కృపను మాకు దయచేయి ప్రభువా. నీవు ఆ సింహాసనంపై ఆసీనుడివై సర్వభౌమాధిపతి అయినటువంటి దేవుడు అని మేము గుర్తించి మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని నాయన మా జీవితాలు, ఈ శేష జీవితాలు ముందు కొనసాగించుకోవడానికి నాయన మరి మీరు ప్రతిదీ మీరు చేయాలి, మీరు చూడట్లేదు అనుకునేటటువంటి సిచ్యుయేషన్ మేము చూస్తూ మేము ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించగలిగేటటువంటి కృపను మాకు దయచేసి మహింపాలని, వచ్చిన ప్రతి బిడ్డని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించిన కృపలో వర్తనిచ్చేయమని మహిమాగంధ ప్రభావం మీకు చెల్లిస్తాం. యేసు అతి శ్రేష్టం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సంగి వచ్చిన నమ్మిన వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ సందేశము మరి మీకు ఆశీర్వాదంగా అనిపించినట్లయితే మరి ఈ ఆశీర్వాదాన్ని మరొకరు పంచండి. అప్పటి వరకు నెక్స్ట్ వీక్ మరొక సందేశంతో మనం కలుద్దాం. మరి సాటర్డే కూడా మరి కొత్త సర్వీస్ మేము ఆరంభించాం. అది జూమ్ మీటింగ్. ఒకవేళ ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే మరి మీ మెసేజ్లు మాకు తెలియజేసినట్లయితే మేము మీకు లింక్ పంపించబడుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.